ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఒక రెండు ముఖ్యమైన విషయాలను గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. మరి దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి, ఎవరైతే ఇండియాలో ఉన్న ఏజెంట్ల దగ్గర వీసాలు తీసుకొని సౌదీ అరేబియాకి ట్రావెల్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాలి. ఇక సెకండ్ వన్ వచ్చేసి, సౌదీ అరేబియాలో ఈ నితాహత్ మనం అవుట్ పాస్ అంటాం. ఆ 2016లో ఈ అవుట్ అనేది పెట్టడం జరిగింది. కానీ అప్పటి నుంచి దాదాపు 8 సంవత్సరాలు అయిపోతూ ఉంది. కానీ ఇంతవరకు సౌదీ అరేబియాలో ఈ అవుట్ అనేది పెట్టడం లేదు. మరి ఈ 2025లో అన్నా కూడా పెడతారా లేదన్న విషయం మనం ఈ వీడియోలో చూద్దాం. హాయ్, హలో, నమస్తే, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వైటీ. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసి 14th March 2025. టైం వచ్చేసి 7:30 PM ఇన్ సౌదీ అరేబియా. మరి ఇంకా మనం లేట్ చేయకుండా న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు న్యూస్లో మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి, ఎవరైతే ప్రస్తుతం ఇండియాలో ఉండి ఒక ప్రైవేట్ ఏజెంట్ దగ్గర మన సౌదీ అరేబియాకు సంబంధించిన వీసా అయితే తీసుకుంటా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి. దాంట్లో మొదటిది వచ్చేసి, మీరు తీసుకుంటున్న వీసాకు సంబంధించిన ఏజెంట్ వచ్చేసి సర్టిఫైడా కాదా, అతనికి ఈ ట్రావెల్ ఏజెన్సీకి సంబంధించిన లైసెన్స్ కానీ ఒక ట్రావెల్ ఏజెన్సీ ఆఫీస్ కానీ ఉన్నాయో లేవో చూసుకోండి. అంతేకాకుండా మీరు మ్యాక్సిమం బయట ఏజెంట్లని కాకుండా ఒక ట్రావెల్ ఏజెన్సీ పెట్టుకొని కూర్చున్న ఏజెంట్ల దగ్గర మాత్రమే వీసాలు తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. దాంతోపాటు అతను గతంలో సౌదీ అరేబియాకి ఎంతమందిని పంపించాడు, ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏంటి అక్కడ, ఇక వాళ్ళకి చెప్పిన సాలరీ కానీ చెప్పిన పని కానీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో తెలుసుకోవడానికి మ్యాక్సిమం మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇక దాంతోపాటు వీసాకు సంబంధించిన పేమెంట్ కూడా మీరు మ్యాక్సిమం మొత్తం పే చేయకుండా ఒక 50% అలా పే చేసి మిగతా పేమెంట్ వచ్చేసి నేను సౌదీ అరేబియాకి వెళ్ళిపోయాక అక్కడ ఇఖామా ఇష్యూ అయ్యాక మీరు చెప్పిన పని సాలరీ అన్నీ కరెక్ట్గా ఉంటే నేను మీతో అగ్రిమెంట్ చేసుకున్న అమౌంట్ ఏదైతే ఉందో అంతకు మించి నేను కాస్త 5-10 వేలు ఎక్కువే ఇస్తానని చెప్పేసి మీరు మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే బయట ఏజెంట్ల ద్వారా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ సౌదీ అరేబియాలో చాలామంది అయితే సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ రీసెంట్గా జరిగిన ఒక సంఘటన చూద్దాం. మరి మన మిత్రుడు ఒకడు సిద్దిపేట జిల్లా మిరిదొడ్డి పక్కన జంగంపల్లి విలేజ్కు చెందిన స్వామి అనే వ్యక్తి ఈ నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల్కు చెందిన ఒక ప్రైవేట్ ఏజెంట్ను నమ్మి 1,70,000 రూపాయలు కట్టేసి ఈ సైహాస్ హౌస్ డ్రైవర్కు సంబంధించిన వీసా తీసుకొని సౌదీ అరేబియాలోని రియాద్కి అయితే రావడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చాక పరిస్థితులు వేరు. ఈ స్వామి అనే వ్యక్తికి డ్రైవింగ్ పట్ల సరిగా అవగాహన లేకపోవడం వల్ల తరచూ వాళ్ళ కఫిల్తో గొడవలు అయితే అవుతూ ఉండేవి. మొత్తానికి ఇతనికి ఇహం అనేది ఇష్యూ చేయకుండానే ఇతన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేయడం అయితే జరిగింది. మరి అక్కడ నుంచి బయటకు వచ్చేసిన ఈ స్వామి ప్రస్తుతం రియాద్లో ఖల్లివల్లిలో ఉంటూ దొరికిన పని చేసుకుంటూ భయంతో అయితే ఉన్నాడు. ఇక్కడ తమాషా ఏంటంటే, అసలు డ్రైవింగ్ పట్ల అవగాహన లేకుండా సౌదీ అరేబియాకి రావడం ఇతని తప్ప, లేదంటే ఏదో ఒక మాయమాటలు చెప్పేసి పంపించేయడం ఏజెంట్ తప్ప అనేది కాసేపు పక్కన పెట్టేసి, ఇక్కడ జరిగే నష్టం కానీ జరిగే పనిష్మెంట్ కానీ ఖచ్చితంగా మన ఫ్యామిలీ వాళ్ళకు మాత్రమే ఉంటుంది. అందుకని చెప్పేసి మీరు సౌదీ అరేబియా కానీ ఏ కంట్రీ అయినా సరే ప్రైవేట్ ఏజెంట్ల దగ్గర వీసాలు తీసుకుంటున్నప్పుడు 1-4 సార్లు ఆలోచించి మీరు వీసాలు అయితే తీసుకోండి. ఎందుకంటే మీరు ఇంట్లో నుంచి బయలుదేరిన నెక్స్ట్ డే నుంచే మీ ఫ్యామిలీ వాళ్ళు మీ పైన హోప్స్ అయితే పెట్టుకుంటారు. మరి ఇక నుంచైనా మా బతుకులు మా జీవితాలు కాస్త మారుతాయేమో అని చెప్పేసి మీరేమో ఏజెంట్లో నమ్మేసి ఇక్కడికి వచ్చేసి లేనిపోని సమస్యలు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ సౌదీ అరేబియా వీసాలకు సంబంధించి మీరు ఇంకొక విషయం కూడా కాస్త గమనించాలి. అదేంటంటే, మనకు ఈ మధ్య ఈ 3 నెలల ఇహమాకు సంబంధించిన వీసాలు కూడా చాలానే ఇష్యూ అవుతూ ఉన్నాయి. ఇండియాలో ఉన్న చాలామంది ప్రైవేట్ ఏజెంట్లు ఇది 1 ఇయర్కు సంబంధించిన ఆజాద్ వీసా అని చెప్పేసి వీసాలు అయితే ఇచ్చేస్తూ ఉన్నారు. మన వాళ్ళు తీరా ఇక్కడికి వచ్చాక మాత్రం మీకు కేవలం ఇహమా నంబర్ మాత్రమే ఇష్యూ అవుతుంది. దాంతో మీరు అప్షన్లోకి లాగిన్ అయిపోవచ్చు. అంతేగాని మీకు 1 ఇయర్కు సంబంధించిన ఇహమా మాత్రం రెన్యూ అవ్వదు. మీరు ఒకవేళ 1 ఇయర్కు సంబంధించిన ఇహమా రెన్యువల్ చేసుకోవాలి అనుకుంటే మళ్ళీ ఖచ్చితంగా మీ స్పాన్సర్ని చేంజ్ చేసుకోవాలి. మళ్ళీ ఇదంతా కూడా ఖర్చుతో కూడుకున్న పని. అందుకని చెప్పేసి సౌదీ అరేబియాకు సంబంధించిన వీసాల విషయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఇక మన న్యూస్లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, ఈ సౌదీ అరేబియాలో నితాహత్, అదే మనం అవుట్ అంటాం కదా. గతంలో చూసుకుంటే 2016లో ఇక్కడ అవుట్ అనేది పెట్టడం జరిగింది. తర్వాత దాదాపు 8 సంవత్సరాలు అయిపోతూ ఉంది. కానీ ఇంతవరకు ఈ నితాహత్కు సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే రావడం లేదు.
ఇక ఈ జవాజాత్ వాళ్ళు మన సౌదీ అరేబియాలో ఉంటున్న ఈ ఇల్లీగల్ పీపుల్ ఎవరైతే సరైన ఇహమాలు సరైన పాస్పోర్ట్లు వీసాలు ఏమీ లేకుండా ఇల్లీగల్గా ఉంటున్నారో వీళ్ళకు క్షమాభిక్షలాగా పెట్టేసి ప్రతి ఒక్క 5-6 సంవత్సరాలకు ఒకసారి ఈ నితాఖత్ అనేది ప్రకటించేసి ఒక 2 నుంచి 3 నెలలు టైం అయితే ఇచ్చేది. ఈ టైంలో ఎవరైతే తిరిగి తమ తమ దేశాలకు వెళ్ళిపోతారో వాళ్ళందరూ కూడా తిరిగి కొత్త వీసాలు సౌదీ అరేబియాకి రావచ్చు, వాళ్ళపైన ఎటువంటి ట్రావెల్ బ్యాన్ ఉండదు అని చెప్పేసి ఈ సౌదీ అరేబియా సిస్టమ్ అయితే మనకు నితాఖత్ అనేది ప్రకటిస్తూ ఉండేది. కానీ గత 8 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం మనం ఈ అవుట్కు సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. ఈ 2025 డిసెంబర్ వరకు కూడా ఎటువంటి అప్డేట్ వచ్చేలా అవకాశం అయితే మనకు కనిపించడం లేదు. ఎందుకంటే సౌదీ అరేబియాలో ఉంటున్న పలు ఎంబెస్సీలు మన ఇండియన్ ఎంబెస్సీ కానీ బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ ఈ ఎంబెస్సీలు వచ్చేసి గతంలో కన్నా కాస్త మెరుగ్గానే పనిచేస్తూ ఉన్నాయి. ఎవరైతే ఇల్లీగల్గా ఉంటున్న వాళ్ళు ఇహమ పైన హురూబ్ ఉందో వాళ్ళు ఈ ఇండియన్ ఎంబెస్సీ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి 1 నెల నుంచి 3 నెలలకు ఫైనల్ ఎగ్జిట్ వీసా అయితే ఇష్యూ అయిపోతూ ఉంది. అంతేకాకుండా ఎవరికైతే ఇహమ హురూబ్ లేకుండా ఎక్స్పైరీ మాత్రమే ఉందో వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకు ఒక 3 నెలల నుంచి 6 నెలల లోపు వాళ్ళకు కూడా ఈ ఫైనల్ ఎగ్జిట్ వీసా అయితే ఇష్యూ అయిపోతూ ఉంది. అంతేకాకుండా ఈ బయట ఉన్న ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా కూడా చాలామంది ఫైనల్ ఎగ్జిట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. మొత్తానికి ఈ నితాఖత్కు సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే వచ్చేలా అవకాశం కనిపించడం లేదు. ఇక ఈ 2025లో డిసెంబర్ వరకు ఒకసారి మన సౌదీ అరేబియాలో ఈ నితాఖత్ అనేది ప్రకటించి అవుట్ అనేది పెట్టేస్తే బాగుంటుందని చెప్పేసి నా ఆలోచన. ఎందుకంటే ఇహమ ఎక్స్పైరీ ఉన్న వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు, మళ్ళీ కొత్త వీసాలు వస్తూ ఉన్నారు. కానీ ఎవరికైతే ఇహమ పైన హురూబ్ అనేది ఉందో వీళ్ళు ఇండియన్ ఎంబెస్సీ త్రూలో ఫైనల్ ఎగ్జిట్ చేసుకున్నా లేదంటే మనలాంటి ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ఫైనల్ ఎగ్జిట్ చేసుకుని వెళ్ళిపోయినా కూడా వీళ్ళకు తిరిగి సౌదీ అరేబియాకి కొత్త వీసాలు వచ్చే అవకాశం అయితే లేదు. వీళ్ళపైన 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ వరకు ఖచ్చితంగా ట్రావెల్ బ్యాన్ అనేది ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న మన చాలామంది తెలుగు వాళ్ళు 3 ఇయర్స్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ అయినా కూడా ఇక్కడే ఉండి పని చేసుకుంటూ ఉన్నారు. వెళ్ళిపోతే తిరిగి మనకు సౌదీ అరేబియాకు ఎంట్రీ లేదు అని చెప్పేసి ఇన్షాల్లా ఈ అవుట్ అనేది పెట్టేస్తే అందరూ వెళ్ళిపోవచ్చు, మళ్ళీ కొత్త వీసాలు తిరిగి రావచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు కాస్త యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మరి దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే రియాద్ బథాలో ఉన్న మన ఆఫీస్ని విజిట్ చేయవచ్చు, లేదంటే పైన ఇస్తున్న నా మొబైల్ నంబర్ని కాంటాక్ట్ చేయవచ్చు. మరి మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు రావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. మరి చూస్తూనే ఉండండి మన SVT సౌదీ వార్తలు తెలుగులో. మీ రామచందర్ గౌడ్. థ్యాంక్ యూ.